ఇక పొలం బాటిలో కేసీఆర్ చేసిన విమర్శలకు అంతే ఘాటుగా తిప్పికొట్టారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కమిషన్లకు కక్కుర్తిపడి సాగునీటి శాఖను సర్వనాశనం చేశారని ఆరోపించారు. నిన్న కేసీఆర్ ఏమన్నారు, ఉత్తమ్ ఏం రిప్లై ఇచ్చారో ఇప్పుడు చూద్దాం. 38.9% ఓట్లు వచ్చినాయి, అంతే. 38.8%. జస్ట్ 1.8% ఓట్లు మీకు వచ్చినాయి ఎక్కువ. ఎందువల్ల? మీ లత్కోరు వాగ్దానాల వల్ల, మీ ఉల్టా సీదా వాగ్దానాల వల్ల. మీ తులం బంగారాన్ని కొందరు మోసపోయినరు, 10 లక్షలకు బదులు 12 లక్షల దళిత బంధు కొందరు మోసపోయినరు, 2000లకు బదులు 4000 పెన్షన్ కొందరు మోసపోయినరు, అంతే కదా. మీ 2 లక్షల రుణమాఫీ కొందరు మోసపోయినరు, మీ 500 బోనస్ ఇతరని కొందరు మోసపోయినరు, మీ స్కూటీల దాన్ని కొంతమంది మోసపోయినారు. ఇలా బిడ్డ వాళ్ళే మీ కళ్ళు కాల్చి వాత పెడతారు. అతను నిన్న మాట్లాడిన భాష, మమ్మల్ని ఏమేమి మాట్లాడినాడు? లత్కోర్లమట, రండలమట, మరి ఇంకేమేమి మాటలు? చవటలమట, దద్దమ్మలట. చంద్రశేఖర్ రావు, మేమేమి దొంగ పాస్పోర్ట్లు అమ్మి రాజకీయాలకు రాలే. ఒక గొప్ప చరిత్రతో రాజకీయాలు వచ్చినాం. ఉన్న బాధ్యతలని నిజాయితీగా, కమిట్మెంట్, సిన్సియారిటీతో చేస్తున్నాం. నీలాగా కాంట్రాక్టర్ల కమిషన్ బ్రోకర్గా పనిచేయలే ఇరిగేషన్ సెక్టర్లో. సిగ్గుశరం ఉండాలి నువ్వు మాట్లాడిన మాటలకి. నీళ్లు తగ్గిపోయినాక మేము అధికారంలోకి వస్తే అడ్డగోలుగా నీ మాటలు, జనం నిన్ను బొంద పెడతారు. నువ్వెవరో తొక్కుకుంటూ పోతున్నట్టుమాట. ఈ ఎన్నికల్లో నిన్ను, నీ పార్టీని బొంద పెడతారు. ఈ ఎన్నికల తర్వాత మీ మనుగడే ఉండదు. మరి పొలిటికల్ నర్వస్నెస్సా, డిప్రెషనా, ఫ్రస్ట్రేషనా? ఎవడు లత్కోరు, ఎవడు రండా? ఈ రాష్ట్రాన్ని అమ్మినోడు. కాంట్రాక్టర్లకి, ఈ బ్రోకరేజ్కి కమిషన్ల కోసం అమ్మినోడు రండా, బ్రోకరు, జోకరు. వాడు ఏం చెప్పిండు? మొన్న నచ్చిపోయినాడు. ఆ 2 పిల్లల కింద ఉన్న ఇసుక కదిలి అవి కదిలినాయి అని చెప్పిండు. అంటే జరుగుతూనే ఉంటాయి, చాలా బారీలలో జరుగుతాయి, చాలా వాటిలలో జరుగుతాయి. మొన్న కదా గంగానదిలో, నిన్నగాక మొన్న పేపర్లో ఫోటోలు వచ్చినాయి. గంగానది మీద బ్రిడ్జ్ కడతామంటే పట్టణం కూలిపోయింది. అక్కడ నదులలో, ఇసుకలో జనరల్గా జరుగుతాయి. ఎవడో ఒక చిన్న ఇంజనీర్ లోపమో, ఒక మెయింటెనెన్స్ లోపమో, దానికి ఎంతో ప్రళయం బద్దలైనట్టుగా ఒకటే పని కట్టుకొని ఆడికి యాత్రలు పెట్టి, మాత్రలు పెట్టి పెద్ద కథ చేసి, ఇంకా ఇప్పటికి కూడా ఆ పిచ్చికాలంలో ఉన్నాయి వాళ్ళు. అందులో ఏమైనా ఇంటికి దొరుకుతుందేమో, తోక దొరుకుతుందేమో, గుట్ట కడతామేమో అనే ఉద్దేశంతో ఓ పిచ్చి విఫల ప్రయత్నంలో ఉన్నారు తప్ప రైతాంగాన్ని ఆదుకోవాలి, మంచినీళ్ళకి బాధ వస్తుంది, రైతులను కాపాడాలని ఆలోచన చేయలే. వృధాగా పారే నీళ్లను ఒక చిల్లర కుట్ర మనసులో పెట్టుకొని వదిలిపెట్టింది కాబట్టి పోయింది. ఇప్పుడు కూడా పొద్దున నేను మగ్దుంపూర్లో మాట్లాడినా. ఈ దద్దనలకు చేత కాకపోతే 50,000 మంది రైతులు నెంబడేసుకొని వీళ్ళని పండబెట్టి తొక్కుకుంటూ పోయి మేడిగడ్డ అక్కడ కుర్చేసుకొని కూర్చొని నేను నింపుతా, మళ్ళీ ఇవన్నీ రంది పడకుండా అని చెప్పిన నేను. చేసి చూపిస్తాం. ఏదో పిచ్చిలేసినట్టు మాట్లాడుతున్నాడు. అదేవిధంగా సిగ్గుండాలి. ఏదో మేడిగడ్డకు పోయి ధర్నా చేస్తారట, ఏదో తొక్కుకుంటూ పోతారట. జనం నిన్ను, నీ పార్టీని తొక్కి బొందబెట్టడానికి సిద్ధమైనరు. 94,000 కోట్లు ఖర్చు చేసి ఓహో ఏదో ఒక పిల్లర్ పోయింది. సిగ్గు, శరం, లజ్జ అన్ని వదిలేసి మాట్లాడుతున్నాడు. మేడిగడ్డ బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్టుకి గుండెకాయ లాంటిదని వాళ్ళే అన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయింది, కుంగిపోయింది ఆయన హయాంలోనే. అక్టోబర్ 21వ తారీఖున మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చీఫ్ మినిస్టరు, ఇరిగేషన్ మినిస్టరు. ఆ రోజు నుంచి డిసెంబర్ 7వ తారీఖు వరకు ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే ఇరిగేషన్ మినిస్టరు. ఒక్క మాట మాట్లాడలేదు. ఈరోజు ఈ బ్రోకరు, జోకరు మాటలు మాట్లాడుతున్న కేసీఆర్ అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 7వ తారీఖు వరకు నువ్వే ముఖ్యమంత్రి, నువ్వే ఇరిగేషన్ మినిస్టరు. ఒక్క మాట మాట్లాడలేదు. నువ్వు చేసిన దోపిడీకి వేరే వేరే దేశాల్లో ఉరిదీస్తారు. వేలు లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసి సిగ్గు లేకుండా ఇంకెవరినో బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నావు. జిల్లాకు పోతే అక్కడ నీళ్ళు కాలువలు వదిలింది. తెల్లారే ఫోన్లు వచ్చినాయి, సార్ మీరు బస్సు వాపసు పోగానే మళ్ళీ నీళ్ళు కూడా వాపసు పోయినాయి అని చెప్పి. అక్కడ ఒక డ్రామా.
సాగర్లో ఇప్పుడు కూడా డెడ్ స్టోరేజ్ మీద 14 టీఎంసీల నీళ్లు ఉన్నాయి, 7 టీఎంసీలు మీద ఉన్నాయి, 7 టీఎంసీలు కింద ఉన్నాయి. ఎందుకు వాడతలేరు? వాడు కేఆర్ఎంబి ఎవడు మనకేమైనా వాడు బాసా? వాడు ఓన్లీ సమన్వయకర్త 2 రాష్ట్రాల మధ్య, వానికి మన మీద పెత్తనం ఎందుకుంటుంది అని చెప్తే ఎన్నో రోజుల నుంచి ఎండబెట్టి నాగార్జున సార్ లెఫ్ట్ కెనాల్లో నీళ్ళు వదులుతారు. నేను చెప్పితే నేను ఇటు వస్తున్నా, కరీంనగర్ వస్తున్నా అని ప్రకటిస్తే మొత్తం కూలిపోయిందని మాట్లాడినటువంటి కాళేశ్వరం పంపులు ఆన్ చేసి తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రైతులకి మేము చేతులెత్తి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది కేసీఆర్ తీసుకొచ్చిన కరువు.